చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయంగా ఆయన ఇన్ని సంవత్సరాల్లో చేసింది ఏంటంటే వ్యక్తిగతంగా అవతల కుటుంబాలని టార్గెట్ చేసుకుంటూ కుకింగ్ స్టోరీస్ అనేది పబ్లిక్లో విచ్చలవిడిగా పంప్ చేపిస్తూ ఉంటారు వాళ్ళ మీడియా ద్వారా. ఆ తర్వాత నారా లోకేష్ గారు వచ్చాక సోషల్ మీడియా ద్వారా. ఇది మొట్టమొదటి నుంచి జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి మొట్టమొదటి ప్రయారిటీ లిస్టులో అవతలోని వ్యక్తిగతంగా దెబ్బకొట్టడమే. ఇది రామారావు గారైనా, లక్ష్మీపార్వతి గారైనా, హరికృష్ణ గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారైనా, చివరాఖరికి పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా ఆపోజిట్గా ఉండే ప్రతి ఒక్కరిపైన ఆయన మీడియా కానీ వాళ్ళు కానీ మోడీ గారి పైన కూడా వ్యక్తిగతమైన దుష్ప్రచారం చేయండి. ఎవరిపైనో చెప్పండి, ఎవరిపైనో చెప్పండి. మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు భార్యనే చూసుకున్నారు, దేశాన్ని ఏం చూసుకుంటాడో అది అన్నారు. అన్నాడా లేదా? ఎన్టీ రామారావు గారిని చివరి రోజుల్లో ఏదైతే ఆయన నానా ఇబ్బంది పెడుతూ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఈనాడులో ఆయన బట్టలు లేని కార్టూన్స్ అసలు ఎట్లా పడితే అట్లా ఆయన్ని డిఫేమ్ చేసే విధంగా చేశారు, చేయలేదా? లక్ష్మీపార్వతి గారిని పూర్తిగా టార్గెట్ చేసుకుంటూ మహిళ పేరుతో ఆమె ఒక మహిళ అనేది కూడా ఆలోచించకుండా ఎట్లా పడితే ఆమెను మాట్లాడించారు. చివరాఖరికి ఈ మధ్య మావిగన్ అనేది పూర్తి స్థాయిలో పబ్లిక్లో విపరీతంగా వెళ్తుంటే రాజశేఖర రెడ్డి గారి మరణం పైన దుష్ప్రచారం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులపైన దుష్ప్రచారం. ఈరోజు ఐటీడీపీ వాళ్ళు పెట్టే పోస్టులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. భారతమ్మ గారంట గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన గృహహింస చట్టం కింద కేసు పెట్టారంట 2005లో. పోతే చంద్రబాబు నాయుడు గారికి ఇంటెలిజెన్స్ వర్గం ద్వారా తెలిసి వెంటనే ఆ కేసునంట లేదు అది వాళ్ళ కుటుంబ సభ్యుల కేసు, జగన్ ఏం అరెస్ట్ చేయొద్దు, అదేం చూసుకోవద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారంట ప్రత్యర్థిని కూడా రాజకీయంగా పూర్తి స్థాయిలో కుటుంబ వ్యవహారాలు ఇబ్బంది పెట్టకూడదని ఆలోచించారంట. ఇది ఒక కుకింగ్ స్టోరీ. నిజానికి మన దేశంలో గృహహింస చట్టం ఏదైతే 2005లో ఇంప్లిమెంట్ అయింది, అంతకుముందు అసలు ఇటువంటి కేసులు అనేవి పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి కాదుగా అసలు ఏ విధంగా కూడా తీసుకునేదానికి అర్థం కూడా ఉండదు. సెటిల్మెంట్లు అనేవి స్టేషన్ దాకా వెళ్ళవు. 2005లో చట్టం చేశారు డొమెస్టిక్ వైలెన్స్ కింద. వీళ్ళు 2000 సంవత్సరంలో తీసుకెళ్ళిపోయారు. ఏంది ఇది? ఇంత కుకింగ్ స్టోరీయా? నిజానికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని లేకపోతే ఆయన వియంకుణ్ణి వీళ్ళందరినీ కాపాడింది రాజశేఖర రెడ్డి గారు. ఏముందిలే పానీలే అబ్బా ఇదని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న క్రీడ ఏదైతే ఉందో అత్యంత దుర్మార్గం. ఎన్టీ రామారావు గారి చావుకు కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రపంచం మొత్తం తెలిసిందే. నాదెళ్ల భాస్కర్ రావు గారు చంద్రబాబు నాయుడు గారు గురించి ఏమన్నారు, వీడియోల రూపాయలు ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాయి. ఇక నారా లోకేష్ గారు ఆయన సోషల్ మీడియాని ఎప్పుడైతే 2013-12 నుంచి టేక్ ఓవర్ చేసుకున్న దగ్గర నుంచి అవతలోడి వ్యక్తిత్వ హననం ఇంకా పెట్టరేగిపోతుంది. షర్మిలా గారిపైన దుష్ప్రచారం, విజయమ్మ గారిపైన దుష్ప్రచారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దుష్ప్రచారం. చంద్రబాబు నాయుడు గారు పోని మహిళలకు ఏ పార్టీ గౌరవిస్తారో ఆయన సొంత పార్టీ నాయకులే సొంతంగా చెప్తారు. ఆమె కవిత గారు అని చెప్పి గతంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు పనిచేసిన ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు మహానాడు ప్రోగ్రాం అయిపోయాక. దివ్యవాణి గారు అని చెప్పి పెద్దగా రాజకీయాల్లో పెద్ద యాంబిషన్తో వచ్చాను అని చెప్పి పెద్దగా మాట్లాడిన వ్యక్తి ఒకసారిగా కన్నీళ్లు పెట్టుకుని పక్క తప్పుకున్నారు. ఇక ఇదే టీడీపీ పార్టీలో 2019 బాగా యాక్టివ్గా ఉన్నటువంటి ఆమె ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆమె పేరు నాకు గుర్తు రావట్లేదు, శర్మ సాధినేని యామిని శర్మ అని ఏదో ఉందనుకుంటా. ఆమె నారా లోకేష్ గారు ఏదైతే ఐటీడీపీ ఇవన్నిటి గురించి చెప్పారు. ఏ విధంగా చెప్పారో మనకు తెలుసు. ఆ ఐటీడీపీలో వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తూ ఉంటారు ఐదని. వల్లభనేని వంశీ గారు మీ పార్టీ సభ్యుడే అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చాడు? ఆయన సొంత కుటుంబ సభ్యుల్ని ఆయన్ని ఇబ్బంది పెట్టే విధంగా మార్ఫింగ్ ఫోటోలన్నీ చేస్తూ విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి తీరా ఆయన బయటకు వచ్చాక పూర్తి స్థాయిలో మిమ్మల్ని విమర్శించలేకి అది ఒక పార్టీకి అంటగట్టి పూర్తిగా నన్ను అన్నారు, మమ్మల్ని అన్నారు, మా తల్లిని అన్నారు అని చెప్పి, నా భార్యను అన్నారు అని చెప్పి పూర్తిగా మీకు మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేశారు. ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్న వ్యక్తి మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. నిజంగా ఆయన అన్నారు, ఆయన హార్డ్ కోర్ టీడీపీ వ్యక్తి, ఆయన వైఎస్ఆర్సీపీ వ్యక్తి కాదు. గతంలో 2019 ఎలక్షన్ అప్పుడు ఇక మీకు అవతలోళ్ళు ఇబ్బంది అనుకుంటే ఎవరైనా రాజకీయ ప్రత్యర్థి అనుకుంటే ఎంత తోళ్ళైనా అంటారు. చివరాఖరి భారతమ్మ గారిని పదే రాజకీయాల్లోకి ఎందుకు తెస్తున్నారా? మీరు రాజకీయాల్లోకి ఎందుకు తెస్తున్నారు? డిబేట్ పెట్టిస్తాడు,
ఏబిఎన్ ఛానల్లో. మద్యం కుంభకోణంలో ఉన్నారు భారతమ్మ గారు అని చెప్పి ఇదే ఆంధ్రజ్యోతి ఛానల్లో పెద్ద పెద్ద ఆర్టికల్స్ మేము అధికారంలో ఉన్నప్పుడు రాశారు. నాడు మీ మీద ఏమి చర్యలు తీసుకోవాలి. ఈరోజు వచ్చేసరికి ఐటీడీపీలో విస్తృతంగా కొడతా ఉన్నారు. ఎంతలా అంటే మీ ఇష్టం వచ్చినట్టు. మొన్న మధ్య ఒక సంవత్సరం కూడా గడవలా ఒక అతను భారతమ్మ గారిని ఎంత దారుణంగా మాట్లాడాడో చూసాం. కిరాక్ ఆర్పి అని ఒకడు ఉన్నాడు, ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో చూసాం. ఈ ఐటీడీపీ లేకపోతే ఈ సోషల్ మీడియా వింగ్స్ అనేది ఒక 500-600 యూట్యూబ్ ఛానల్ కొనేసి నారా లోకేష్ గారు పొద్దుస్తమానం ఈ అవతరోడ్ వ్యక్తిత్వ హననం చేయడమే ఆయన కార్యక్రమంగా పెట్టుకున్నాడు. ఆయన పబ్లిసిటీ ఇచ్చుకోవటం, ఏమీ లేని దాన్ని ఎగిరెగిరి పడిపోతున్నట్టు పూర్తి స్థాయిలో అవతరాలను వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయటం. ఏబిఎన్ రాధాకృష్ణ ఎంత నీచంగా మాట్లాడాడు మావిగన్ టాపిక్ డైవర్షన్ కోసం. ఇవన్నీ ఎవరూ తెలియదు మీ సంగతులన్నీ. మీ అన్ని ప్రపంచం మొత్తం తెలిసిందే కదా. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే బాలకృష్ణ గారు ఎక్కడ ఉండేవారు ఈరోజు? ఆ రోజే కానీ రాజశేఖర రెడ్డి గారు సీరియస్గా కానీ తీసుకుంటే బాలకృష్ణ గారు ఎక్కడ ఉండేవాళ్ళు? బాలకృష్ణ గారికి రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాడు. నంది అవార్డులు అదేదో ఒకటి లెజెండ్ అవార్డు కోసం కొట్టుకుంటా ఉంటుంటే చిరంజీవి గారు, మోహన్ బాబు గారు నాకెందుక ఈ తలనొప్పి, నేను వెళ్ళిపోదాం 5 అని రాజశేఖర రెడ్డి గారు అనుకుంటుంటే ఎవరో ఒక అతను వచ్చి సార్ బాలకృష్ణ గారికి అవార్డు ఇవ్వాలి సార్ అంటే, అవునా ఓకే అయితే ఎన్టీ రామారావు గారి కుమారుడే, మనం ఎన్టీ రామారావు గారి కన్నా గౌరవం ఇవ్వాలని చెప్పి కూర్చొని తర్వాత వెళ్ళి బాలకృష్ణ గారికి అవార్డు ఇచ్చి వెళ్ళిపోయారు ఏం మాట్లాడకుండా. ఎన్టీ రామారావు గారి కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు అంత గౌరవం ఇస్తారు. జగన్ గారు జిల్లా పేరే పెట్టారు. మీరేం చేశారా? మీరేం చేశారు? మీరు ఏమీ చేయరు. అవతరోళ్ళ కుటుంబ సభ్యుల్ని నీచంగా ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇది మీకు తగదు. ఇది మీకు అస్సలు తగదు. అసలు నిజంగా జనాలకైనా కానీ తెలియాలి. గృహహింస చట్టం అనేది తీసుకొచ్చింది భారతదేశంలో 2005లో. వాళ్ళు చెప్పేది 2000. దానికి పొంతనేంది ఏంది అసలు? ఆ సెక్షన్ ప్రకారం అరెస్టులు ఇవన్నీ 2005 తర్వాత ఉంటాయి. 2000 సంవత్సరంలో అసలు ఆ చట్టమే లేదు. ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఏంది చంద్రబాబు నాయుడు గారు కాపాడారంట. ఈ ఫేక్ కుకింగ్ స్టోరీలన్నీ ఒకటే కొడతా ఉంటారు వీళ్ళు విచ్చలవిడిగా.